లేదు, ఓన్లీ సింగిల్ రోలే. డైలాగ్ ఏదైనా బాలయ్య తర్వాత ఎవరైనా సరే సూపర్ ఉంది సినిమా. అంటే హీరోయిన్స్ ఇద్దరు హీరోస్ ఉన్నారు. ప్రజ్ఞ చేస్తున్న పెద్ద ఏమి లేకపోయినా ఒక వేరే ఉంటాయి కదా, వేరే హీరోయిన్ ఉంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది సినిమా. మ్యాడ్ మూవీ. జై బాలయ్య. సూపర్ కంటెంట్ ఉంటే సినిమాకి జనాలు వస్తారు. బెస్ట్ మూవీ కంటెంట్ ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు సినిమాకి. ఇబ్బంది ఏమి లేదు. జై బాలయ్య. బాబుకి అన్ని మూవీస్ కి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారు ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండ అనేది బాలయ్య బాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతే మూవీ ఎవ్రీ వన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్ ఎవ్రీ డైలాగ్ ప్రతి డైలాగ్ బాలయ్య బాబు గారు వేసే పంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు. అండ్ మెయిన్ చెప్తున్నాను, తమనన్నని ఎవ్రీ మూవీ బాలయ్య బాబు గారు ఎవ్రీ మూవీకి తమనన్ననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరూ. బాలయ్య బాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న వాక్ చేస్తే చాలు తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీ వన్ బెస్ట్ థియేటర్ లో చూడండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో చూడండి. ఓవరాల్ రేటింగ్ 5/5. చాలా బాగుంది మూవీ. నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి భయ్యా? సూపర్ హిట్ సాంగ్ అది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా తమన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు. ప్లస్ సినిమా 150 డేస్ కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైన్. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్ లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. ఆ విలన్ అంతా డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు.